హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది, నా దగ్గర ఒక డ్రోన్ ఉండేది, అది పోయింది. అండ్ డీజేఐ వాళ్ళు నాకు ఒక ఫ్రీ రీప్లేస్మెంట్ అనేది వచ్చింది. సో ఈ వీడియోలో నాకు ఫ్రీ రీప్లేస్మెంట్ ఎలా వచ్చింది అండ్ యూజువల్గా డ్రోన్కి ప్రాసెస్ ఏముంటుంది అనే విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. సో మన డ్రోన్ మళ్ళీ వచ్చేస్తుంది మన ఛానల్లోకి. అండ్ సో దీని ఏంటంటే క్వాడ్ కాప్టర్ అంటారు. ఇది గాల్లో ఎగురుతుంది అండ్ మనకి కిందన ఇక్కడ 4K కెమెరా ఉంటుంది అన్నమాట. సో ఆ కెమెరాతో మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. సో బేసికలీ డ్రోన్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇట్స్ ఎ డ్రోన్ కెమెరా. ఆ డ్రోన్లో మన కెమెరా ఉంటుంది, అది మనకి పైన ఎగురుతూ వీడియో అండ్ ఫొటోస్ తీస్తుంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 50,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. సో లాస్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక పార్క్లో నేను డ్రోన్ ఫ్లై చేశాను. ఫ్లై చేసినప్పుడు విండ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ డ్రోన్ అనేది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి మనకి బ్యాటరీ డెడ్ అయిపోయి ఆ డ్రోన్ అక్కడ పడిపోయింది. సో యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పైలట్ ఎర్రర్ అనమాట. సో మనం ఒక ఫారెస్ట్లో మనం డ్రోన్ ఎగరేసాం కదా, సో అది బేసికల్లీ అది మన ఎర్రర్ అవుతుంది. అండ్ ఇట్లాంటి కేసెస్కి కంపెనీ వాడు మనకేం రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడు. అండ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ రీప్లేస్మెంట్, డ్రోన్ కొన్నప్పుడు ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దట్స్ కాల్డ్ DJI కేర్. సో ఆ ఇన్సూరెన్స్ నేను తీసుకోలేదు. బేసికల్లీ నాకు తెలియదు అసలు ఇన్సూరెన్స్ అనేది ఉంటుందని. డ్రోన్ పోయాక తెలిసింది నాకు. సో ఇన్సూరెన్స్ ఉంటే వాడు మనకి ఒక $50 ఎంతో కట్టించుకొని హీల్ సెండ్ ఏ న్యూ రీప్లేస్మెంట్. అది 1 ఇయర్కి ఆల్మోస్ట్ $50 to $60 ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ మనం తీసుకోలేదు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ పైలట్ ఎర్రర్ అనమాట, టెక్నికల్ ఎర్రర్ ఏం కాదు. సో నేను ఏమనుకున్నానంటే ఓకే, డ్రోన్ వెళ్ళింది పైకి అండ్ ఇట్స్ గాన్ అనుకున్నాను. బట్ ఫార్చునేట్లీ ఏమైందంటే DJIకి నేను కంప్లైంట్ చేశాను అనమాట. ఓకే, నా డ్రోన్ ఇట్లా పోయింది. ఓకే, సో నా డ్రోన్ ఇట్లా పోయింది. నేను ఒక ఏరియాలో డ్రోన్ పైకి ఫ్లై చేశాను అండ్ గాలికి అది కొట్టుకొని పోయింది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అని చెప్పి నేను కంప్లైంట్ చేశాను. సో వాళ్ళు ఏం చేశారంటే టెక్ సపోర్ట్ వాళ్ళు ఒక వేరే టీమ్కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయమన్నారు. అది రిపేర్ టీమ్ అనమాట. సో రిపేర్ టీంలో నాకు వాళ్ళు ఇష్యూ ఏం చెప్పమన్నారంటే ఫ్లై అవే అని చెప్పి ఒక ఇష్యూ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఫ్లై అవే అంటే బేసికలీ ఏంటంటే మనం డ్రోన్ ఎగరేస్తున్నప్పుడు అది కనెక్షన్ లూజ్ అయ్యి ఎటో పోయినట్టు అనమాట. సో ఆ కేటగిరీలో కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయింది. సో వాళ్ళు ఫాలో అప్ చేశారనమాట. ఫ్లైట్ డేటా అంటే మనం ఎప్పుడు డ్రోన్ ఎగరేసినా మనం ఎక్కడి నుంచి డ్రోన్ ఎగరేస్తాం అనేది అంతా క్యాప్చర్ అవుతుంది ఫ్లైట్ డేటాలో. సో ఫార్చునేట్గా ఏమైందంటే మనం ఆ డ్రోన్ ఎగరేసిన రోజు ఆ డేటా అనేది క్యాప్చర్ అవ్వలేదు. సో వాళ్ళకి డేటా అంతా పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఫ్లైట్ డేటా అంతా కరప్ట్ అయిపోయింది అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా అండ్ డ్రోన్కి 1 year వారంటీ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఫ్లైట్ డేటా లేకపోవడం వల్ల వాళ్ళు ఫ్రీ రీప్లేస్మెంట్ అనేది నాకు పంపించారు. సో అదనమాట, నాకు దగ్గర డ్రోన్ ఇన్సూరెన్స్ లేకపోయినా ఐ గాట్ ఎ ఫ్రీ రీప్లేస్మెంట్ అండ్ నౌ వీ హ్యావ్ ఎ డ్రోన్ టు ఫ్లై. సో యూజువల్లీ ఏమవుతుంది అంటే DJI కేర్ అనేది మనం తీసుకోవాలి, తీసుకోకపోతే వాళ్ళు ఏం చేయరు. సో ఇట్స్ నాట్ ఆర్ ఇష్యూ, ఇట్స్ యువర్ ఇష్యూ అని చెప్పి వదిలేస్తారు. సో ఫ్లైట్ డేటా అనేది కరప్ట్ అవడం వల్ల మనకు చాలా ఫెచ్ అయింది అండ్ ఐ గాట్ ఎ ఫ్రీ డ్రోన్. సో ఈసారి నేను ఏం చేశానంటే డ్రోన్ యాక్టివేట్ చేయగానే నేను ఆ డ్రోన్కి ఇన్సూరెన్స్ అనేది కొన్నాను. ఐఎమ్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ 2 free replacements or repair service. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వెంట్. సో ఇదే మీకు చెప్దాం అనుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ 10,000 సబ్స్క్రైబర్స్. మన ఛానల్లో అఫీషియల్గా 10,000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు and I'd like to thank you guys. So that's all ade andi, that's all for today. I hope you guys like this video. If you do so, please give it a thumbs up and do subscribe to my channel. I'll see you guys next week. Also meeku edaina information kavalante comments lo pettandi, I'll try to make a video on that. So peace out.
ఈరోజు మనం ఎలోరాలో ఉన్నాం అనమాట. ఇది ఒక స్మాల్ విలేజ్, మనకు గల్ఫ్ నుంచి ఆల్మోస్ట్ 20 minutes డ్రైవ్. అండ్ ఇక్కడ మనం ప్యాడ్లింగ్ చేస్తున్నాం ఈ లేక్లో. ఈ కెనోయింగ్ అంటారు దీన్ని. లైక్ ఈ బోట్లో మన ఇద్దరం కూర్చొని ఇట్లా ప్యాడిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఇక్కడ కెనోయింగ్ చేస్తున్నాం. అండ్ అక్కడ వాటర్ పడుతుంది కదా డ్యామ్ నుంచి, అక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట మనం. ఓకే, ఇక్కడ ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ 1 million year old రాక్స్ అంటే ఇవి. తగలు రంగబడు. అండ్ ఈ రాక్స్ పక్కకి మనం ఈ చిన్ని కెనా వేసుకొని వచ్చాము. తెలిసింది. సో అక్కడ మనకి డ్యామ్ ఉంది, డ్యామ్ నుంచి వాటర్ పడుతున్నాయి. అండ్ ఇక్కడ రాక్స్ అన్నమాట.